ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ చూసామో అందులో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జనసేన అధినేతని ఆపుతున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆయన ముందస్తుగా నిర్ణయించుకున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం జనసేన అధినేత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలనుకున్న తరుణంలో ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆయన అంటే చంద్రబాబు గారి అరెస్ట్కి అనడం కన్నా ఈయన ముందస్తుగా ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దానికోసం ఆయన వస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించింది, నిలువరించింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకుంటారు, ఆ ఒక్కరోజు నేను అతను ఆపకుండా ఉన్నట్టయితే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నేను కేవలం ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయేటువంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు, ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ ఒక్కరోజు అతన్ని టచ్ చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు నా పరిస్థితి, నా పార్టీ పరిస్థితి ఇంత దైనందినమైనటువంటి స్థితికి వచ్చేది కాదంటూ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధపడుతూ ఉండుంటాడు. రైట్, మనతోటి పిల్ల శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ నాయకులు, పిఠాపురం నియోజకవర్గం నుంచి. రైట్, పిల్ల శ్రీధర్ గారు, మొత్తానికి కంగ్రాచ్యులేషన్ సార్, 70,000 మెజార్టీతో జనసేన అధినేతని అసెంబ్లీకి పంపుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై జనసేన. మొత్తానికి ఎర్రకండ వదలట్లేదు అనమాట సార్. ఈసారి దీని విలువ ఎక్కువ సార్ ఈసారి. మొన్నటిదాకా ఆ కండవ చాలా పేదవాడు వేసుకునే కండవ, ఈసారి తెల్ల కండువాల కన్నా ఈ ఎర్ర కండువా విలువ పెంచాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఏమనిపిస్తుంది పిల్లా శ్రీధర్ గారు? మొత్తానికి రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పిఠాపురం మరొక ఎత్తు, ఎందుకంటే అక్కడి నుంచి జనసేన అధినేత పోటీ చేయటం, ఇంతకుముందు అన్నడూ కూడా లేనటువంటి విక్టరీ పిఠాపురంలో 70,000 పైచిలకు మెజార్టీతో గెలవటం. మీరు పిఠాపురం వాసిగా, పిఠాపురం చెందిన జనసేన నాయకుడిగా ఇక మీ ఆనందానికి అవధులు ఉండదు, మీ ఎక్స్పెక్టేషన్స్కి ఇంకా అవధులే ఉండదు. ఎందుకంటే ఆ పిఠాపురం ఖచ్చితంగా అభివృద్ధి దిశలో వెళ్ళటం అనేది ఖాయం, ఎందుకంటే ఆయన అక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన్ని కలవటానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పిఠాపురంలో ఉండటానికి హోటళ్ళు సరిపోవు, తినడానికి కూడా హోటళ్ళు సరిపోవు. ఖచ్చితంగా పిఠాపురం అనేది అతిపెద్ద నగరంగా భవిష్యత్తులో ఎస్టాబ్లిష్ అవుతుందని నేనైతే ఆశిస్తా ఉన్నా. మీరేమంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 మీడియా ద్వారా ఫస్ట్ గా మా పిఠాపురం ప్రజల కోరిక మన్నించి దత్తపుత్రుడు అని వైసీపీ వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదు కానీ ఆ దత్తుడు పుత్రుడి కింద పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మా అభిష్టాన్ని మన్నించారు ఆయన. కానీ అదే విధంగా ఏదైతే కోరితే మా పవన్ కళ్యాణ్ మా కోరిక మన్నించి పిఠాపురం నుంచి పోటీ చేస్తారో దాన్ని మేము ఒమ్ము చేయకుండా తూచా తప్పకుండా ఆయన 70,000 మెజార్టీ ఈ రోజు ఎవరైతే అసెంబ్లీ గేటు తాకనివని అన్నారో ఇవాళ వాళ్ళే గేట్లు ఓపెన్ చేస్తారు సార్. రాజమార్గంలో వెళ్తాడు కింగ్ లా ఇక్కడ పవన్ కళ్యాణ్. వాళ్ళు పాపం గేట్ల దగ్గర కూర్చొని పడిగాపులు కాయాలి కదా, చూస్తా ఉంటారే అసెంబ్లీ ఎలా జరుగుతుందో లోపల అని. సార్ రాజు వెళ్ళినప్పుడు రాజు గేట్ ముట్టుకోడు సార్, బట్టలు తీస్తారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు తీయాలి మన గేట్లు. పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున గేట్ ముట్టుకోవాల్సిన పని లేదు సార్. రాజమార్గంలో కింగ్ లా వెళ్తారు. అసెంబ్లీకి ఇవాళ అద్భుతమైన మెజార్టీ, నా అంచనా ప్రకారం స్టేట్ లో ఇదే హైయెస్ట్ మెజార్టీ అండి ఈ ఎలక్షన్ లో. ఈ స్టేట్ లో మన హైయెస్ట్ మెజార్టీతో ఆయన ఈ రోజు అసెంబ్లీలో వెళ్తున్నాడు సార్. అది పిఠాపురం ప్రజలందరూ చేస్తారు. మేమందరూ కూడా రానున్న 5 సంవత్సరాలు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారండి. వాస్తవానికి ఈ నామినేషన్ వేసిన కాడి నుంచి కూడా పిఠాపురం ప్రజల కోరికలు తీరుతున్నాయండి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అది ఎవరో బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు, ఎవడో బీర్ బాటిల్ ఇస్తాడని వచ్చిన వాళ్ళు కాదు సార్. ఇవాళ అందరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వేరు ఊర్ల నుంచి ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు ఫ్లైట్ టికెట్లు వేసి యుఎస్ నుంచి వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి ఈరోజు పిఠాపురంలో ఉంది సార్. ఇవాళ ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగిందో అందరూ కూడా బయట నుంచి ఈ ప్రభుత్వాన్ని దింపాలన్నది ఎంత కసిగా ఉన్నారో 100% ఉంటే పిఠాపురంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మెజార్టీతో గెలిపించాలి. గెలడం అన్నది పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయకముందే గెలిచాడు. ఎప్పుడైతే ప్రకటించాడో ఆ రోజు ఇక్కడ పిఠాపురాన్ని గెలిచేశారు. కాకపోతే మెజార్టీ తేవాలి, ఎక్కువ మెజార్టీతో చేసి. ఎందుకంటే ఎవరైతే 2 చోట్ల ఓడిపోయారు చెప్పించుకోవడం వాళ్ళందరికీ చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పాలంటే 2 చోట్ల వచ్చే మెజార్టీని దాటి మెజార్టీ పిఠాపురం నుంచి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఓటేసిన పరిస్థితి ఇక్కడ ఉందండి. అదేవిధంగా మీరు గమనిస్తే కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు కూటమి ఏదైతే 166 సీట్లు పైచిలతో రేపు మన గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఈ కూటమికి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా ఇక్కడ తెలుగుదేశాన్ని జనసేన కలిపి బీజేపీని ఇందులోకి తీసుకొచ్చి ఒక ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించారు. అదేవిధంగా ఈ కూటమిని అధికారం వైపు తీసుకెళ్ళడానికి
కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా మన కురుక్షేత్రాన్ని గెలిపించడో ఆ లెక్కలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపిస్తున్నారండి. ఇక గొప్ప విషయం ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ అన్నప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు నవ్వారు. నవ్వున వాళ్ళందరికీ ఇవాళ పిచ్చి పెట్టేసి ఉంటుందండి. ఇవాళ 21 out of 21 సీట్స్ ఆయన అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు సార్. అసలు వాస్తవం ఏంటి, ఇప్పుడు మా మిత్రపక్షంతో పాటు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంలో మేము కూర్చోవాలన్న పొజిషన్ ఇక్కడ వచ్చేసిన పాపం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడం అనేది నిజంగా వారు చేసుకున్నటువంటి దురదృష్టం అనే అనుకోవాలి శ్రీధర్ గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి? శ్రీధర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి? పులివెందుల ఎమ్మెల్యేని పిలవాలా? ఆయన గెలిచారు కాబట్టి ప్రస్తుతానికి పులివెందుల ఎమ్మెల్యే సార్. సో ఒక ముఖ్యమంత్రి 151 స్థానాలతోటి విర్రవీగిన ముఖ్యమంత్రి ఈరోజు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా పరిమితం అయిపోయారు అంటే అది ఆయన తప్పిదమా, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని దందాలు నడిపి దౌర్జన్యాలు చేసినటువంటి వారి తప్పిదమా? ఖచ్చితంగా ఇది ఒక దాన్ని ఏమంటారు, నేనైతే ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే రాజానగరం నుంచి గెలుపొందిన బత్తుల బలరామకృష్ణ గారు మనతో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. బలరామకృష్ణ గారితో మాట్లాడదాం. రైట్, బత్తుల బలరామకృష్ణ గారు మీరు ఫోన్ లైన్లో ఉన్నారు సార్, లైవ్లో ఉన్నారు, స్పీకర్లో ఉన్నారు. మీకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బత్తుల బలరామకృష్ణ గారు. అందరి సపోర్ట్ తోని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోని మంచి మెజారిటీతో గెలిచాము. ముఖ్యంగా మీరు లెక్క అనేది చిన్న పొరపాటు ఉన్నట్టుంది. 34,049 ఓట్లండి మన మెజారిటీ. 34,049 ఓట్ల మెజారిటీతో గెలిచాము. సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చాము. బలరామకృష్ణ గారు అయితే మీకు 2,000 ఓట్ల మెజారిటీ నేను తక్కువ చెప్పాను, క్షమించాలి. 34,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. నేను 32,324 అప్డేట్ ఉంది, 32,000 అని చెప్పాను. సో ఆ తర్వాత రౌండ్ లో మీకు ఇంకొక 2,000 మెజారిటీ యాడ్ అయినట్టుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు బలరామకృష్ణ గారు. మీరు రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తారని, అక్కడ ఏదైతే ఇప్పటి వరకు అరాచకాలు జరిగినాయో, గంజాయి స్మగ్లింగ్ జరిగిందో వాటి అన్నింటినీ కూడా అరికట్టి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందిస్తారని మేమంతా ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ధన్యవాదాలు సార్. ఓకే రైట్, మరిది ఇప్పుడే మనకి రాజానగరం నుంచి ఎమ్మెల్యే ఇంకా ఆయన ఎమ్మెల్యే గెలిచారు. సో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఫోన్ చేశారు. సో మొత్తాన్ని చూస్తే మనం లైవ్లో 2,000 ఓట్లు మెజారిటీ ఆయనకు తక్కువ చెప్పాము, 32,300 అని చెప్పాము. కానీ అక్కడ 34,000 క్రాస్ అయ్యారు బత్తుల బలరామకృష్ణ గారు. సో అది మనతో ఆయన షేర్ చేసుకున్నారు. రైట్, పిల్ల శ్రీధర్ గారు ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారికి 2,000 మెజార్టీ తక్కువ చెప్పాము మనం. సో అందుకే వెంటనే బలరామకృష్ణ గారు కాల్ చేసి నా 34,000 వచ్చిందని చెప్పేశారు మెజార్టీ. సో సర్టిఫికేట్ కూడా అందుకున్నారు రాజానగరం నుంచి. రైట్, వినిపిస్తుందా? రైట్, మళ్ళీ వస్తాను శ్రీధర్ గారు మీ దగ్గరికి. తాడిశెట్టి మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు, సో మొత్తానికి 1,000-2,000 మెజార్టీ తక్కువ మనం చెప్పినప్పటికీ కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. దాంట్లో ఏమో సార్, వాళ్ళకి వచ్చిన ఫిగర్ ని గర్వంగా చెప్పుకోవాలని ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు సార్. ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ కొంచెం కూడా తగ్గిస్తే ఎందుకు అనేది ఒక వ్యక్తిగా అతను వ్యక్తం చేయడంలో నేను తప్పుగా భావించట్లేదు. ఆయనకు ఉన్నటువంటి హక్కు అది సార్. ఇందాక మీ క్లిప్పింగ్ చాలా చూశాను. గతాన్ని మరొకసారి మళ్ళీ మేము మర్చిపోయినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల్లో సార్ మేజర్ గా తిట్లు దండకు అందరితో తిట్టించడం సార్. ఈ రాజకీయాన్ని ఒక రాజకీయంగా కాకుండా ఒక చులకన భావంతో ప్రతిపక్ష నేతలు అంటే ఒక చులకన, మీకు 23 వచ్చింది ఈసారి అవి కూడా రావు అని అవును సాక్షాత్తు శాసనసభలోనే వాళ్ళ మంత్రుల చేత హేళనగా గేలి చేయించినటువంటి పరిస్థితిని మనం ఎన్నో సందర్భాలు గమనించాం. ఇప్పుడు అన్ని శాసనసభ కార్యక్రమాలన్నీ లైవ్ కదా సార్, ప్రజలంతా కూడా చూశారుగా ఆ హేళనని గేలిని. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతుంది. తాడిశెట్టి మురళి గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఒక సమాచారం ఏదైతే ఉందో అదైతే మనకి కొంతమంది అంతరంగికుల ద్వారా కూడా తెలుస్తూ ఉంది.
సార్ మీకు కొద్దిగా లేట్ గా అందింది ఈ వార్త. అవునా? వీళ్ళు ఆల్రెడీ బోర్డర్ కూడా దాటేశారండి. ఓకే అయితే మాకన్నా మీరు స్పీడ్గా ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరికీ మెసేజ్ పెట్టి మొహం చాటేసి పారిపోండి, ఇక్కడ ఉంటే ప్రజలు తిరుగుబాటుని ఓటు రూపేణ కాదు మరి ఫిజికల్ గా చూడాల్సిన పరిస్థితి ఆసనమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని విడిచి అర్జెంటుగా పారిపోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే జనాలు బాగా వచ్చేస్తారు. చాలా మంది ఇప్పుడు గుంటూరులో మా అభ్యర్థులు కూడా గుంటూరు జిల్లాలో ఎవరు కూడా గుంటూరులో కానీ వాళ్ళ నియోజకవర్గాలు లేరండి. మొత్తం పలాయనం చిత్తగించేశారు. అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులు కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి చలాయించేటువంటి ఎమ్మెల్సీలు కానీ ఒకసారి ఫోన్ చేయండి సార్. ఎవరి ఫోన్ అయినా మోగితే రింగ్ అయితే ఒప్పుకోండి, రింగే కాదు ముందు స్విచ్ ఆఫ్ చేసి ఉంటది. లేని పక్షంలో ఎన్ని రింగులైనా ఎత్తే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు చేస్తే అసలు ఎత్తరు. ఎక్కడ మరి వారికి గతంలో వారు చేసినట్టు కామెంట్స్ మీరు మళ్ళీ గుర్తు చేశారనుకోండి, వాళ్ళకి పుండు మీద కారం చెల్లినట్టు ఉంటుందని ఎత్తరు. ఇంత దీన స్థితికి వైసీపీ లీడర్లు, వైసీపీతో పార్టీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పరిస్థితి దీనాతి దీనస్థితి అండి. రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు మొహం కూడా చూపించే పరిస్థితులు లేనటువంటి నాకు ఇంకో డౌట్ కూడా వస్తా ఉంది తాడిశెట్టి మురళి గారు. ఇప్పుడు ఆ గెలిచిన 12 మందిలో మరి వాళ్ళు కూడా ఒకవేళ కూటమిలో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు ఇంకో వారం 10 రోజుల్లోనే, ఎందుకంటే పెద్దగా లేట్ చేయరు, ఇంక అక్కడ ఏం లేదు పార్టీ అనేది. సార్ జనసేన టీడీపీ నాయకులు ఇద్దరు ఒక నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా జాయిన్ అవుతాడు సార్. గతి లేదు, లేకపోతే జైలుకి వెళ్ళాలి. అవునా? అంతే సార్. పార్టీ చుట్టేసి అయ్యా నాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ 12 మంది నాతో పాటు ఉంది 11 మంది కూడా మాకు వద్దు, మమ్మల్ని కాపాడండి, మాకు రక్షణ కల్పించండి, ప్రభుత్వ బాధ్యత మీది, నేను పార్టీ మూసేస్తానే పరిస్థితి దీనస్థితికి వచ్చేసింది సార్. ఇందాక మీకు చెప్పాను, మీరు ప్రతిపక్ష హోదా రాలేదు అని మీరు 1-2 సార్లు మీరు ప్రస్తావన చేశారు. నేనంటున్నాను సార్, ప్రతిపక్ష హోదానే కాదు ఈ పార్టీ మనుగడే ప్రశ్నార్థకరం అయిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంక ముందు రాబోయే రోజుల్లో కొనసాగుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ముందు. మీరు గత డిబేట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, గుమ్మడికాయ పగిలినట్టు పగిలిపోయింది పార్టీ, ఆల్రెడీ ముక్కలు చెక్కలు అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరు కూడా అతికించలేరు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నిజంగా నేను మీరేదో అంటే మీకు గతంలో వైసీపీ అన్యాయం చేసింది కాబట్టి మీరు తెలుగుదేశంలోకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. మీరు చెప్పిన దానికన్నా ఎక్కువే జరుగుతుంది ఇక్కడ. సార్ ఇది వ్యవస్థాపరంగా పార్టీని పూర్తిగా వదిలేసిన పరిస్థితి. పార్టీలో ఉన్నటువంటి ఎంతో మందికి పదవులు ఇచ్చారు. ఆ పదవులు ఉన్న వాళ్ళకి ఒక్క మీటింగ్ కండక్ట్ చేశారండి వీళ్ళు. ఎంత గర్వంతో అహంతో పాలన జరిగిందంటే, నువ్వు ఉంటే ఉండు, పోతే పో, ఎవరికి కావాలి నువ్వు, నేను సార్ వేలాది కుటుంబాలు ఉన్నాయండి వాళ్ళ కుటుంబాలని నా బొమ్మ చూసేస్తారు. వాడాడు హూ ఈజ్ హీ సార్? వాడి కులం చాలా పెద్ద కులం అండి. వాడి కులంలో మొత్తం మన పథకాలు తీసుకున్నాడు. వాడేవాడు నాయకుడు. నాయకుడు అనేవాడు నాకు వద్దు, నాకు కావాల్సింది నాకు నా మోచేతి నీళ్లు తాగేవాడు, నాకు తానా అంటే తందాన అనేవాడు, అణిగి మణిగి చెప్పు కింద మరి తేలులాగా లేకపోతే చీమలాగా ఒక చిన్న ఈగలాగా దోమలాగా ఉండేవాళ్ళు నాకు కావాలనే ఒక నైజంతో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారు. రాజకీయ వ్యవస్థ ఇది రాజుల వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో కింద డౌన్ ద లైన్ నుంచి పై వరకు అందరూ కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తుండటానికి ఈ రోజు కూటమి విజయమే దానికి నిదర్శనం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని నీకు అసెంబ్లీ గేటు తాకి కూడా నువ్వు రాలేవు అని ఎట్టయితే రెచ్చగొట్టారో ఆ మాటకి ఒక్క మాటే కదా సార్, జన సైనికులని ఏదైతే కామెంట్ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారో ప్రతి జన సైనికుడు కూడా అది వాళ్ళని కామెంట్ చేసినట్టుగా ఫీల్ అయ్యారు. ఎక్కడైతే కన్సాలిడేట్ అవ్వదు కాపు ఓటింగ్, లేకపోతే జన సైనికులు కన్సాలిడేట్ అవ్వదని మరి పవన్ కళ్యాణ్ గారు శ్రమ తీసుకోకుండానే వైసీపీ శ్రమ తీసుకొని అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చిన పరిస్థితి మీరు వైసీపీ మీద విరుచుకుపడతా ఉండే పాపం చిన్నపరెడ్డి గారు చాలా బాధపడిపోతా ఉన్నారు ఆవేదనతో మౌనంగా. చిన్నపరెడ్డికి అన్ని తెలుసు సార్, చిన్నపరెడ్డి తెలియదే లేదు. ప్రతి విషయాన్ని చిన్నపరెడ్డి కళ్ళతో చూశాడు.
నాకు జరిగిన అన్యాయాన్ని చిన్నప్పటి చూశాడు. అయ్యో అన్నయ్యకి ఏం చేయలేకపోతున్నామే, చేయకుండా ఉంటే పార్టీకి నష్టం చిన్నప్పటికి తెలుసు. నేను పార్టీ నుంచి బయటికి వెళ్తే ఎంత నష్టం వైసీపీకి అనేది చిన్నప్పటికి తెలుసు. కానీ అతను స్థాయి చాలదు. ఎవరిని కలిసి చెప్తాడు పాప చిన్నప్పటి నా గురించి? అతను నిమిత్త మాత్రుడు సార్. చిన్నప్పటి నాకు నేనంటే ప్రేమ అభిమానం ఉంటాయి, కానీ ఏమి చేయలేడు. సో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పాలి. ఇంకా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే మధ్యలో ఎన్ని వలయాలు దాటికెళ్ళాలి సార్. ఒక స్టెప్ దాటాడు అనుకోండి కష్టపడి చిన్నప్పటి, రెండో స్టెప్ దాటాలి కష్టపడి దాటాడు అనుకోండి చిన్నప్పటి, మూడో స్టెప్ దగ్గర మెడబెట్టి బయటికి వెళ్తారు. చాలే పోయా ఏంది చెప్పుకొచ్చామని. ఇటువంటి పరిస్థితులు అన్ని అనుభవించిన వాళ్ళండి, అందరూ అనుభవించాం. కాకపోతే అంటే కొంతమందికి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ పదవులు తీసుకున్న విశ్వాసంతో ఉన్నారు. కొంతమంది మా బొట్టోళ్ళకి అన్యాయం జరిగి ఏం చేసినా ఏం జరుగుతున్నా మా ఏం తెలియని చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది నిజమైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ఒక నిజ స్వరూపాన్ని చూసిన తర్వాత బామ్మోహన్ దడుచుకుని పేరు ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా జరిగినాయి. ఏదైతే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఏదైతే మిగిలిన 3 పార్టీలను కూడా కలిసే విధంగా తయారు చేసి వాళ్ళు మీరు కలవాలని చెప్పేసి పోస్ట్ చేసింది వైసీపీ తప్ప ఇంకో పార్టీ కాదు. మొత్తం కలిసి సంఘటితంగా పోరాడితే గాని ఈ దుర్మార్గ పాలనకి ఈ చెల నుంచి విడుదల చేయాలి ఈ ప్రజల్ని అని చెప్పేసి కంకణం కట్టుకున్న తర్వాతే ఈ అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. ఇంత ఫలితాలు ఇది ఒక చరిత్ర సార్, ఇది ఒక చరిత్ర. రైట్ మురళి గారు, అంబటి రాంబాబు గారిని ఫోన్ లైన్ లోకి తీసుకుందామని చెప్పేసి ఫోన్ చేశాను. సో అంబటి రాంబాబు గారు ఫోన్ కట్ చేశారు. స్విచ్ ఆఫ్ సార్. కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అంబటి రాంబాబు గారు ఫోన్ కట్ చేశారు మురళి గారు. సో ఆయన ఏం చెప్తారు? ఎందుకంటే సీనియర్ నేత, మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా గతంలో ఆయన